దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ప్రభునామన వందనాలు. హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి చదివి మనము క్రిస్మస్ ఆరాధనలోనికి ముందుకు సాగుదాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చున్నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, అయ్యా, ఈ క్రిస్మస్ దినం 2025 సంవత్సరంలో ఆ ప్రభువా, మరి అయ్యా ఈ దినమున 12వ మాసంలో తండ్రి 25 దినమున ప్రపంచమంతా పండుగ జరుపుకుంటుండగా అట్టి భాగ్యం మాకు వచ్చావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ క్రిస్మస్ ఆరాధనను బట్టి నేను స్తుతిస్తున్నాం. వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల చేత మహిమ పొందిన మా ప్రభువా, కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి, మాతో అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి అయ్యా మమ్మల్ని పంపించుమని ప్రార్థిస్తున్నాం. అయ్యా బలపరచుమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు. అద్భుతమైన కృప దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా నీ రక్తం కిందకు వస్తున్న సహాయం దయచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. కానీ సమయమును బట్టి మనము కొన్ని విషయాలు మాత్రమే చూద్దాము. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అంటున్నాడు. క్రీస్తు యొక్క జననం ఎట్లనగా, ఇదొక విచిత్రమైన మాట, ఆశ్చర్యమైన మాట. క్రీస్తు జనన విధానము ఎట్లనగా క్రీస్తు జననం ఎట్లాగా అని ఇక్కడ మరి భక్తుడు రాస్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, జనన విధానం ఎట్లాగా, యేసు జననం ఎట్లనగా జనన విధానం ఎట్లాగనేది మాట ఆశ్చర్యకరంగా విడ్డూరంగా కనబడతాం. యేసు జననం కోసం ఎట్లనగా అంటున్నాడు. ఎట్లేమిటి, అందరూ జన్మించినట్లే యేసు జన్మ ఉంటుంది. నీవు నేను ఏ విధంగా తల్లి గర్భమున జన్మిస్తాము, అదే క్రీస్తు కూడా జననము అలాగే ఉంటుంది. ఒకటి జనన విధానం ఎట్లాగుంటుంది, ఒక మనుషుడు జన్మించాలి భూమి మీద అంటే ఏ విధంగా సాధ్యపడుతుంది అంటే, స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా ఒక మనిషి ఒక ప్రాణం పుట్టుకొస్తుంది. ఇది మరి జననం యొక్క ధర్మం.
ఏ మనుషుడైనా, ఆడైనా మగైనా ఎలాగ జన్మిస్తారు అంటే తల్లిదండ్రులకే కదా జన్మించేది, తల్లిదండ్రులకే జన్మిస్తారు. మరి దాన్ని యేసు జననం ఎట్లనగా అని చెప్పవలసిన అవసరం ఏంటి? ఎట్లనగా ఏంటి సార్? అందరూ జన్మించినట్లు ఆయన జన్మిస్తాడు. జననం ఎట్లనగా అని చెప్పడం అవసరమా? ఒక విడ్డూరంగా, విచిత్రంగా, ఆశ్చర్యకరంగా ఈ మాట కనబడుతూ ఉంది. కానీ ఇది నిజముగా ఆశ్చర్యమైన సంగతి, నిజముగా ఇది ఒక గొప్ప అద్భుతమైన సంగతి అని గమనించాలి సర్వమానవాళి. ప్రజలందరూ తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా, తల్లిదండ్రుల యొక్క సంసార ధర్మము ద్వారా ప్రతి మనుషుడు జన్మిస్తాడు. కానీ యేసుక్రీస్తు జన్మ ఒక పురుషుడు ఒక స్త్రీ కలయిక ద్వారా జరిగినది కాదు. మనమందరం, నా జన్మకు కారణం నా తల్లిదండ్రులు, నీ జన్మకు కారణం మీ తల్లిదండ్రులు. అలాగే ప్రపంచంలో ఎవరు పుట్టినా వారి జన్మకు తల్లిదండ్రులే కారణం. ఒక స్త్రీ పురుషుడు యొక్క సంసార ధర్మం ద్వారానే జన్మిస్తారు. కానీ యేసు జన్మ అలాంటిది కాదు. పురుషుడు స్త్రీ యొక్క కలయిక ద్వారా జన్మించినది కాదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు పురుషుని యొక్క ప్రమేయము లేకుండా స్త్రీకు పుట్టినవాడు. ఒక స్త్రీ కన్యకగా, పెళ్లి కాని స్త్రీ, వివాహం కాని స్త్రీ ఒక కన్యగా ఉంటున్న పురుషుని యొక్క ప్రమేయము లేకుండా, పురుషుడు ముట్టుకోకుండా జన్మించిన జన్మ యేసు ప్రభుల వారి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు ఆ విషయము పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 2వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం దయతో క్షమించండి. దయచేసి చూడండి, 27 చదువుతున్నాను. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. దేవుని బిడ్డలారా, ఆ కన్యక పేరు మరియా. 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దూత చెబుతారు. దయాప్రాప్తురాల మరియా, నీకు శుభము. ఒక శుభవచనం చెప్తున్నాను. ఏంటో తెలుసా? నువ్వు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, ఆయన పేరు యేసు అని పేరు పెడతావు అని దూత చెప్తూ ఉన్నప్పుడు, అప్పుడు బదులుగా మేమంటున్నాం చూడండి. 32వ. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయనకు తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును అని చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాగూ చెబుతూ ఉన్నప్పుడు 34వ వచనం చూడండి. అందుకు మరియా ఏమంటున్నావు చూడండి. మరియా, నువ్వు గర్భము ధరిస్తావు, నువ్వు కుమారుడు కంటావు, ఆయన పేరు యేసు అని పేరు పెడతావు. దావీదు సింహాసనమైందు ఆయన రాజమేలుతాడు, కూర్చుంటాడు. అతని రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెబుతున్నప్పుడు
మరియమ్మ తల్లిగారు చెప్తున్న సమాధానం చూడండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. దేవుని బిడ్డలారా, యేసు జనన విధానం ఎట్లనగా, యేసు జననం ఎలాగ జరిగింది? తల్లిదండ్రులకు జన్మించిన ఒక స్త్రీ పురుషుని జన్మించిన జన్మ లాంటిది కాదు యేసు ప్రభుల వారి. యేసు జన్మ స్త్రీకి పుడతాడని ఆదికాండములో ప్రవచింపబడింది. ఆదికాండంలోనే ప్రవచించబడింది. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే దేవుడు రాయించాడు, నువ్వు స్త్రీకి జన్మిస్తావు. పురుషుని ప్రమేయం లేకుండా నువ్వు కన్యగా ఉన్నప్పుడే, ఏ పురుషుడు నిన్ను ముట్టుకోకమునిపై, వివాహం కాకమునిపై, నువ్వు కన్యగా ఉన్నప్పుడే మరి స్త్రీ సంతానముగా యేసు ప్రభువు వారు వస్తాడని ఆదికాండంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, అందుకోసమే ఇక్కడ మరియమ్మ అంటుంది, అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని, నాకు వివాహం కాలేదు, ఏ పురుషునితో సంబంధం నాకు లేదు, ఏ పురుషుని నేను ముట్టుకోలేదు, మరి ఇది ఎలా జరుగుతుంది? నేను ఎలా గర్భము ధరిస్తాను? ఎలా నేను గర్భము ధరించి కుమారుని కంటాను? ఇది ఎలా సాధ్యం అని అడుగుతావు. ఒకవేళ ఆమెకి వివాహం అయి ఉంటే, లేకపోతే ఇంకెవరితోనైనా అక్రమ సంబంధం ఆమె కలిగి ఉంటే, ఇది ఎలాగూ జరుగును అని అనేది కాదు. ఇది ఎలా జరుగును అనదు. ఎందుకు అంటే ఆమె పురుషునితో సంబంధం కలిగి ఉంది కనుక, రహస్యంగా పాపం చేసి ఉంటే, లేకపోతే వివాహం అయి ఉంటే, వివాహం కాకుండా అక్రమ సంబంధమే ఏదన్నా పురుషునితో సంబంధం కలిగి ఉంటే ఇది ఎలాగ జరుగును అనదు. అమ్మ బాబోయ్, నా సంగతి అందరూ తెలిసిపోయింది, నేను తప్పు చేశాను, పురుషునితో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నాను, పురుషునితో నేను ఒక సంబంధం పెట్టుకోవడం వల్ల, పురుషుని ముట్టుకోవడం వల్లనే, పురుషుని కలవడం వల్లనే నా గర్భము వస్తుందని తెలిసిపోయింది చూడండి, నా గుట్టు బయటపడింది, నా రహస్యం బయటపడ్డదని ఆమె భయపడేది. కానీ ఆమె ఆ సమాధానం చెప్పట్లేదు. నేను పురుషుని ఎరగని దానను కదా, ఇలా జరుగుతుంది, ఇది వివాహం కాలేదు, ఏ పురుషునితో సంబంధం లేదు, ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది అని అడుగుతావు. ఆమె అలా అడుగుతుందంటే ఆమె పరిశుద్ధురాలుగా ఆమె బ్రతికింది. ఏ పురుషుని ఆమె ఎరుగదు. ఇది ఎలా జరుగును? నేను ఏ పురుషుని ఎరగని దానని, ఏ పురుషుని నేను సంబంధం లేదు కదా అని ఆమె చెప్తున్నప్పుడు, ఆ దూత ఆమె చెప్తా ఉంది చూడండి. దూత మాట్లాడుతుంది. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎంత చక్కటిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి. పరిశుద్ధాత్మ నిన్ను కమ్మును, పరిశుద్ధ శక్తి వలన గర్భం ధరిస్తావు. ఇది దేవుడు చేసిన కార్యం. దేవుడు నీకు ఒక గర్భము, ఆయన ప్రత్యేకంగా ఒక గర్భము, నీలో ఒక పిండమును దేవుని శక్తి ద్వారా నీ గర్భంలో ఇస్తాడు. అది పురుషుని యొక్క ప్రమేయం కాదు, పురుషునితో సంబంధం కాదు, ప్రత్యేకమైన మరి ఒక అండము నీలో దేవుడే పెడతాడు. అతడు కుమారుడిగా నీకు జన్మిస్తాడు, అతని పేరు యేసు అని పేరు పెడతారని చెప్పి దూత తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇలాగనే యేసు జన్మ, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు జన్మ చరిత్ర
కన్యకి ఎలాగా పుడతారు అని చాలామంది వెటకారం చేస్తున్నారు, చాలామంది కనబడుతూ ఉన్నారు లోకంలో. గురిగింజ తన నలుపు తెలియదని చాలామంది వెటకారం చేస్తున్నారు. ఆయన పుట్టలేడని, కన్యకి ఎలా పుడతారని రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఎప్పుడూ పెద్దలు కౌంటర్స్ ఇచ్చారు, సమాధానం చెప్పారు. సమాధానము ఎంతోమంది భక్తులు చెప్పారు. అలాగ వెటకారం చేస్తున్న వాళ్ళు ఎంతోమంది క్రైస్తవ విరోధులు, మతోన్మాదులు, క్రీస్తు విరోధులు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ అందులో ఏమాత్రం కూడా సబ్జెక్ట్ లేని వాదన, నిరూపణ లేని వాదన, వాళ్ళకంటితో వాళ్ళే పొడుచుకుంటున్నారు, వాళ్ళ సిగ్గు వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంతగా యేసు కోసం పాయింట్అవుట్ చేద్దాం అనుకుంటారో అంత పరువు పోతుంది వాళ్ళది. యేసు నామం ఘనపరచబడుతూనే ఉంది. అనేకులు యేసు వైపు త్రింపబడుతూనే ఉన్నారు, యేసును అంగీకరిస్తున్నారు, యేసును తెలుసుకుంటున్నారు స్వతంత్రంగా. కనుక దేవుని బిడ్డలారా, ఎవరు ఏమనుకున్నా, ఇంత దుష్ప్రచారం చేసినా సత్యము మాత్రం కన్యగా ఉన్న మరియా దేవుని శక్తి ద్వారా యేసుని కన్నది. దేవుని శక్తి ఆమెను కనుక్కున్నప్పుడు ఆమె గర్భము ధరించింది. పాపము లేకుండా యేసు పుట్టాడు గనకనే ఆయన పాపం లేకుండా బ్రతికాడు. పాపం లేకుండా జన్మించాడు కనుకనే, ఆయన పుట్టుకలో పాపము లేదు కనుకనే పాపము లేకుండా 33 సంవత్సరాల భూమి మీద పరిశుద్ధంగా బ్రతికాడు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడని సవాల్ చేశాడు యేసుప్రభుల వారు. పాపం లేక బ్రతికాడు. ఆయన పాపం లేకుండా పరిశుద్ధంగా బ్రతికాడు. ఆయన పుట్టుకలో పాపం ఉంటే, నీలాగా నాలాగా పాపంలో పుట్టి ఉంటే, ఆయన రక్తంలో పాపము, ఆదాము పాపము ఒకవేళ మనలో ఉన్నట్లు యేసులో కూడా ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధ జీవితము జీవించలేడు. మన రక్తంలో ఆదాము రక్తం ఉన్నది కనుక మనం పాపాలు చేయగలుగుతున్నాం, చేసే అవకాశం ఉంది. స్వభావ పాపం, క్రియాపాపం మనలో జరుగుతూ ఉంది. ఎందుకు? ఆదాము నుంచి వచ్చిన రక్తం మనలో ఉంది కనుక. యేసులో ఆదాము రక్తం లేదు. స్పెషల్గా దేవుడు తన గర్భములో, మరియమ్మ గర్భములో అండమును ఆయన నిర్మించాడు కనుక ఆయన పరిశుద్ధ జన్మ గనక ఆయన జీవితంలో కూడా ఎలాంటి పాపం లేక బతకగలిగాడు. పరిశుద్ధంగా బ్రతికాడు. పరిశుద్ధుడు ఆయన. యేసు పరిశుద్ధుడని మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. ఆ విధంగా యేసు ప్రభుల వారు మరొక విషయాన్ని ఇక్కడ యేసు ప్రభుల వారి కోసము చెప్పబడుతూ ఉంది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమె ఒక కుమారుని అనగా మరియమ్మ ఒక కుమారుని కంటుంది. మరియమ్మ కన్నా కుమారుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ యేసు ప్రభుల వారు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించు. తన ప్రజలను భూమి పునాదులు వేయబడక మునిపే ఎంతమందినైతే యేసు ప్రభుల వారు తన చిత్తములో, తన నిర్ణయములో నిర్ణయించి పెట్టాడో వారిని ఆయనే రక్షిస్తాడు. వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. దేవుని బిడ్డ, పాపములను క్షమించుటకు యేసు ప్రభుల వారికి అధికారం ఉందని మార్కు సువార్త 2:10 చెప్పబడింది కదా. 2వ అధ్యాయం 10వ వచనమా? దయచేసి చూడండి.
2వ అధ్యాయం 10వ వచనం, అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. పాపమును క్షమించుటకు యేసు ప్రభుల వారికి అధికారం ఉంది. ఆమె యొక్క కుమారుని కన్ను అనగా ఆయన పేరు యేసు, యేసును కన్ను. ఆ యేసు ప్రభుల వారు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, ఆయనే రక్షించును. యేసు పాపం నుండి రక్షిస్తాడు, తన ప్రజలను రక్షిస్తాడు. తన ప్రజలు అనగా ఎవరు అంటే, ఒక విషయాన్ని చెప్తున్నాను. భూమి మీద ఉంటున్న ప్రతి మనుషుడు ఆదాము నుండి వచ్చిన సంతానమే. ఆదాము నుండి వచ్చిన సంతానమే అందరూ. భూమి మీద 200 దేశాల ప్రజలందరూ కూడా ఆదాము నుంచి వచ్చిన సంతానమే. ఇది మొట్టమొదటి విషయం. తర్వాత దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు, ఎవరు నశించవద్దని. దేవుడు అందరికీ జన్మకు కారణం యేసు ప్రభుల వారి దేవుడే. అందరు నిర్మించిన వాడు నేల మట్టితో ఆదామును తయారు చేసి, అవ్వను తయారు చేసి, వారి ద్వారా మరి అనేకమైన జాతులు జనాంగాలు వచ్చేశారు. అయితే వారి పాపం చేత దేవుని దూరం అయిపోయారు. ఇది బైబిల్ చెప్తున్న విషయం. అయితే అందరి జన్మకు యేసు దేవుడే కారణము. మరొక విషయం ఏమిటంటే, కొంతమంది దేవుడు నిర్ణయించని వారు కూడా జన్మించారు భూమి మీద. దేవుని చిత్తములు లేని వారు కూడా జన్మించారు. దేవుని చిత్తంలో లేని వారు కూడా కొంతమంది భూమి మీద జన్మించారు. చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఆదాము నుండి వచ్చిన సంతానమే మానవ జాతి అని చెప్తున్నాను. అయితే ఆ మానవ ఉత్పన్నములో, మానవ యొక్క జన్మ క్రమములో సాతాను భాగస్వామ్యం కూడా ఉంది. దేవుని చిత్తము లేకుండా కూడా కొంతమంది జన్మిస్తున్నారు భూమి మీద. ఈ విషయము మీకు చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చు, తెలియకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. దయచేసి మీరు అద్దంకి రంజిత్ తోఫిరాయ్ గారి యొక్క ఆయన ద్వారా రచింపబడిన విశ్వ చరిత్ర అనే గ్రంథం, విశ్వ ప్రణాళిక అనే గ్రంథం, ఈ గ్రంథాలు ఓఫిరాయ్ గ్రంథాలు అందరూ కూడా చదవాలి. అప్పుడే బైబిల్ అర్థమవుతుంది, లేకపోతే ఎప్పటికీ బైబిల్ అర్థం కాదు. దేవుని ప్రమేయం లేకుండా కూడా కొంతమంది భూమి మీద పుడుతున్నారు అనే విషయము ఆ గ్రంథాల్లో రాయబడింది. తన ప్రజలను తానే రక్షించునంటే తన నిర్ణయం ఉన్న వారిని దేవుడు రక్షిస్తాడు. దేవుని బిడ్డ ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు. అయితే మరి యేసుని ఎవరైతే విశ్వసిస్తారో, యేసు నిజమైన దేవుడని, లోకరక్షకుడని, అందరి కోసం ప్రాణం పెట్టి రక్తం గార్చి బలిగా మరణించి తిరిగి లేచాడు, ఎవరైతే విశ్వసిస్తారు, సర్వమానవాళ్ళ కోసం ప్రాణం పెట్టిన వాడని, మరణించిన వాడని, సమాధి చేయబడి 3వ దినం లేచిన వాడని నువ్వు నమ్మగలిగితే, ఆయన నమ్మగలిగితే ఆయన మీకు రక్షణ ఇస్తాడు, పూర్ణ రక్షణ ఇస్తాడు, రక్షణ భాగ్యం ఇస్తాడు, పాపం నుంచి పరిహరిస్తాడు యేసు ప్రభువు వారు. అందుకే ఆ మాట చెప్పబడుతుంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షించును అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మాత్రమే రక్షించును, ఆయనకు వేరుగా ఎవరు రక్షించలేరని అర్థం. ఆయనే రక్షించు, అక్కడ ఉందా మాట. వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయనే ఎప్పటిందుకు రక్షించాలంటే ఇంక వేరే వారు ఎవరు లేరు. దేవతలు, దేవుని అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ యేసు అని ఆయనే రక్షిస్తాడు. ఎందుకు తెలుసా? మానవుల పరిహార నిమిత్తం ప్రాణం పెట్టిన వాడు యేసు, రక్తం గార్చిన వాడేసు, బలి అయిన వాడేసు, మరణాన్ని గెలిచి లేచిన వాడేసు. సర్వ మానవాళి కోసం విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకే ఈ లోకమున
జన్మించిన దినమే క్రిస్మస్ పండగ. మార్కు సువార్త 10:45 చెప్పబడింది, అనేకులకు ప్రతిగా తన ప్రాణం క్రయధనముగా చెల్లించడం ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు అని లేఖనం చదివిస్తుంది. కనుక దేవుని బిడ్డారా, యేసు ఎందుకోసం పుట్టాడో తెలుసా? సర్వమానవాళి పాప పరిహార నిమిత్తం బలి కావడానికి, రక్తం కార్చడానికి, విమోచనకు పరిహారం చెల్లించడానికి యేసు జన్మించాడు. అలాగున జన్మించిన దినమే ఈ క్రిస్మస్ పండగ. కనుక ఇంత ప్రణాళికతో చేసి నడిపిస్తున్న నిజ దేవుడు, సత్యదేవుడు అని యేసుక్రీస్తు యందు నువ్వు నమ్మగలిగితే నువ్వు రక్షించబడతావు, నీకు సమాధానం కలుగుతుంది. దేవుని బిడ్డారా, దేవుడు చేసిన త్యాగం గొప్పది. దేవుడు చేసిన త్యాగం గొప్పది. దేవుని ప్రేమ గొప్పది. ఎవరు నశించిపోకూడదని 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకంలో మనుషునిగా మట్టి శరీరం దాల్చుకొని, మనుషుల పాదాలు పట్టుకొని, పశువుల పాకలో మరి బీదవాడిగా జన్మించాడు ఆయన. సర్వ బ్రహ్మాండానికి దేవుడై ఉండి, రాజు అయి ఉండి, చక్రవర్తి అయి ఉండి, దేవుడై ఉండి ఆయన అంత తగ్గించుకొని లోకాలకు వచ్చి మరి అనేకమైన శ్రమలు పడి ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమను, త్యాగమును గమనించినట్లయితే నీకు రక్షణ కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అటు కృప మీ అందరికీ దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాము. తలలో ఉంచండి. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన, ఈ క్రిస్మస్ దినమున నాయన ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. అనేకులకు నాయన ఈ గ్రహింపు కల్పించండి. ఈ లోకంలో మీరు ఎందుకు జన్మించారు, మీ జన్మ ఎంత ప్రాముఖ్యమైన, ప్రశస్తమైనది, విలువైనది, గొప్పదో, ఆశ్చర్యమైందో తెలుసుకునే గొప్ప దయచేయండి. మీరు మాత్రమే రక్షిస్తారు అని లేఖలు చదివిస్తుందండి. అట్టి కృప, ఆ రక్షణలో వచ్చే కృప అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.